వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో 30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించి అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలేరు మండలంలో కలకలం రేపింది. ఆలేరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో 30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించి అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలేరు మండలంలో కలకలం రేపింది. ఆలేరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జనగామ జిల్లాలో పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నానని, అక్కడ ఒక వెంచర్ డెవలప్మెంట్ పనుల కోసం 6 నెలల క్రితం ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి 30 లక్షలు అడ్వాన్స్గా చెల్లించినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు వెంచర్ పనులు ప్రారంభించకపోవడంతో డబ్బుల విషయమై అడగడానికి ప్రకాష్ రెడ్డి గ్రామానికి వెళ్లానని చెప్పారు. ప్రకాష్ రెడ్డి బావి వద్ద ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే డబ్బులు ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ తనను కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. అంతేకాకుండా అక్కడి నుంచి వెళ్లకుండా గేట్ వేసి కారు తాళాలు తీసుకొని సాయంత్రం వరకు ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. భయంతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన తాను గురువారం ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆలేరు పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు యాదగిరి వెల్లడించారు. తనపై కులం పేరుతో దూషణ దాడి జరిపిన ప్రకాష్ రెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అలాగే అడ్వాన్స్గా ఇచ్చిన 30 లక్షలు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతుందని, అయితే ఎమ్మెల్యే గెలుపులో దళితుల ఓట్లు కూడా కీలకమని, దళితుల పట్ల నిలబడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిని వెనకేసుకు రాకూడదని హెచ్చరించారు. ప్రకాష్ రెడ్డిపై ఫిర్యాదు చేసి 48 గంటలు గడిచినా పోలీసులు అరెస్టు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. న్యాయం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్యకు తమ సమస్యను వివరిస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే ACP RDO కార్యాలయాల ఎదుట ధర్నా చేపడతామని యాదగిరి స్పష్టం చేశారు. నేను ex-MPTC, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను MRPS రాష్ట్ర నాయకుడిని. నన్ను కందాడి ప్రకాష్ రెడ్డి అని పటేల్గూడెం వాస్తవ్యుడు మాకు డబ్బులు ఇవ్వాలని నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు FIR కూడా చేసిండ్రు కానీ నిన్న నుంచి 24 గంటలు అయిపోయింది. నా మీద దాడి చేసిన కాంచి 48 గంటలు ఇప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదు, కందాడి ప్రకాష్ రెడ్డిని. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నానే లాస్ట్ కాదు. ఈరోజు కనుక ఆయన అరెస్ట్ చేయకపోతే మేము మాత్రం రేపటి నుంచి MRO ఆఫీసులు, RDO ఆఫీసులు, ACP ఆఫీసులు కూడా ముట్టడించి మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాంతో పాటు మా MRPS నాయకులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా మాకు తోడుండి మాకు సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మేము ఆయన కానీ అరెస్ట్ చేయాలని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి పార్టీ అడ్డందండలు ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఎవరేం పీకలేరు, ఏం చేయలేరు అని చెప్పి మొత్తం తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి. మొత్తం ఆయన అందరికీ ఎమ్మెల్యే, మొత్తం మా దళితులకు ఎమ్మెల్యే, అందరికీ ప్రజల మనిషి. కాబట్టి ఆయనను కందాడి ప్రకాష్ రెడ్డి మాకు ఎమ్మెల్యే ఉండని అనవసరంగా బదనాం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి ఆయన కూడా మాకు సహకారం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే గారు తెలుసుకొని, ఎంక్వైరీ తెలుసుకొని మాకు తగు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారిని కూడా ఇలా అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పోయి కూడా ఎమ్మెల్యే గారు కూడా కలిసి మా వినతిపత్రం ఇచ్చి మా బాధలన్నీ మేము చెప్పుకుంటాం ఎమ్మెల్యే గారిని కూడా. ఎందుకంటే ఆయన కూడా దళితులం అనే మేము అందరం కలిసి ఓట్లు వేస్తేనే ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారు అయింది. కాబట్టి ఆయన ఆలోచన చేసి మాకు సహాయం చేసి ఆయన చట్టపరంగా
శిక్షించాలని పెట్టేసి వీళ్ళను నెట్టేసి తీసుకుపోయి కోళ్ల ఫామ్ దొడ్లో నిర్బంధించినటువంటి వ్యక్తులను వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ పరంగానే నిన్న కేసు పెడితే ఇప్పటిదాకా సిఐ గారు మన ఆలేరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వస్తుండు పిలిపిస్తాము మాట్లాడతామని చెప్పేసి మరి ఇప్పటిదాకా రాకుంటున్నారు. వాళ్ళను లాబింగ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మన వెంకటరాజు గారు వచ్చారు. వెంకటరాజు గారు మరి వస్తుండని చెప్పేసి మధ్య నుంచి అంటుండే ఇప్పటిదాకా రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎమ్మెల్యే గారు బీర్ల అయ్యర్లేగా కావచ్చు, ఐలయ్య గారి మరి అండదండలతోని సిఐ గారికి ఏసీబీ గారికి అందరికీ ఫోన్లు చేయించి మరి వారికి అతనికి రాకుండా మరి ఎమ్మెల్యే గారి అండదండలతోని మరి వెంకటరాజు గారిని పంపించేసి ఇక్కడ పోలీస్ స్టేషన్కు రాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బాధలు తిట్టి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోకుండా మరి పెద్ద మనుషుల పిలిచేసి లాబింగ్ చేస్తూ ఎమ్మెల్యే గారి అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంకటరాజు గారి అండదండలతో మరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము, ఈ సమస్యను మేము విన్నవించుకుంటాము. అయ్యా పెద్ద ఆయన ఈ యొక్క ఆలేరు నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీల కంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల కంటే ఎస్సీ మాదిగల కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. వాళ్ళ ఓట్లతోనే మీరు ఎక్కువ గెలిచారన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమాన నిజము న్యాయం ధర్మం కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి అదే అతన్ని హింసించినటువంటి వ్యక్తుల్ని మరి కందడి ప్రకాష్ రెడ్డిని పటేలగూడెం వాసిని వెంటనే మీరు పిలిపించి మాట్లాడేసి మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని జైలుకు పంపేంత వరకు మీరు వారికి సహకరించకుండా ఉండవలసిందిగా కోరుకుంటూ మిమ్మల్ని వస్తామని కోరుకుంటూ